కదండి. ఒక్క నిమిషం కార్తీక్ గారు వాయిస్ తీసుకునే వస్తారు. ఒక్క నిమిషం హేమ్ కుమార్ గారు. కార్తీక్ గారు ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి? ముందుగా ప్యానెల్ లో ఉన్నటువంటి రామారావు గారికి, హేమకుమార్ గారికి, నాయుడు గారికి, మీకు అందరికి నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా సార్ చెప్పండి. పరమైన ప్రేక్షకులు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సరే, ఇక సబ్జెక్ట్ లోకి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు విదేశీ పర్యటనకి వెళ్ళటం మీద వైసీపీ రాజకీయ వివాదం చేస్తా ఉంది. ఆ రాజకీయ వివాదం చేయటానికి ఉన్నటువంటి కారణం ఏంటి అంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటనకు పోయినప్పుడు ఆ విదేశీ పర్యటన మీద టీడీపీకి సంబంధించిన, జనసేనకి సంబంధించిన వాళ్ళు ఆరోపణ చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అవకాశం వచ్చింది అనే కారణం చేత వాళ్ళు వివాదంగా దాన్ని మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజానికి ఇందాక రామారావు గారు చెప్పారు, మా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా మీడియాలో వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళారో మీడియాకి ఎందుకు రావట్లేదు అని. నిజానికి ఇది వ్యక్తిగత పర్యటనగా మొన్న నిజానికి కేబినెట్ సమావేశంలో పేపర్లో కూడా వచ్చే, మీ టీవీలో కూడా వచ్చి ఉంటుంది. కేబినెట్ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనకు వెళుతున్నాను అని చెప్పినటువంటి విషయాన్ని మనకు గుర్తుపెట్టుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో బయటకు ఎందుకు వస్తాయంటే, జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు పర్మిషన్ లో వెళ్ళారు కాబట్టి, కోర్టులో ఆయన అప్లై చేసుకున్నప్పుడు ఆ సమాచారం మీడియా తెలుస్తుంది కాబట్టి ఆ సమాచారం ఆధారంగా మీడియా వార్తలు వస్తాయి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు నేను పలానా దేశం వెళ్తున్నాను, పలానా కారణం ఇచ్చేపోతున్నానని మీడియాకి చెప్తే కాదు, వైసీపీ అధికార ప్రతినిధి చెప్తే కాదు నిజానికి జరుగుతుంది. కేవలం అతను కోర్టులో అప్లై చేసుకుంటాడు కాబట్టి ప్రతి డీటెయిల్స్ కూడా కోర్టుకి ఇవ్వాలి కాబట్టి, అతను బెయిల్ మీద ఉన్నటువంటి నిందితుడు కాబట్టి ఆ విషయాలు ఆటోమేటిక్ గా మీడియా తెలిస్తే మీడియా ద్వారా సమాజం తెలిసింది. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏం బయటకు వచ్చి నేను పలానా పని మీద పలానా దేశం పలానా టైంకి వెళ్తున్నానని ప్రజలకి ఏం చెప్పట్లేదు. వ్యక్తిగత పర్యటనగానే చూడాలి. దీంట్లో ఎవరు పోయినా సరే దాన్ని రాజకీయ రాద్ధాంతంగా, రాజకీయ వివాదంగా మార్చటానికి లేదు. రెండోది, పబ్లిక్ లైఫ్ లో ఉన్న వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండాలంటే ఉంటారు. ఇప్పుడు ఒక 4-5 రోజులు అందుబాటులో లేకపోతే అది కూడా మంత్రులకి బాధ్యతలు అప్పచెప్పి, శాఖలకు సంబంధించినటువంటి బాధ్యతలన్నీ అప్పచెప్పి వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు పూర్తి కాలం ఏమన్నా అందుబాటులో లేకుండా పోయారా? నెలల తరబడి ఏమన్నా అందుబాటులో లేకుండా పోయారా? ఆ మాటకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన 5 సంవత్సరాల పరిపాలన కాలంలో ఎన్ని రోజులు ప్రజా జీవితంలో అందుబాటులో ఉన్నారు? ఎన్ని రోజులు ప్రాసెస్ లో ప్రజలకు అందుబాటులో లేకుండా, ప్రజలకు సమాచారం తెలియకుండా గడిపారు? ఇలా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వస్తే మాట్లాడేటువంటి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు పర్యటన గురించి మాట్లాడగలరా? మేము అధికారం లేవని చెప్తే, అధికారం లేకుండా అపోజిషన్ లీడర్ గా ఉన్నారు, పబ్లిక్ లైఫ్ లోనే ఉన్నారు. ఆయన కూడా పబ్లిక్ లైఫ్ లోనే ఉన్నారు. సో ఇది అనవసరమైన వివాదాలు మానేసి సబ్జెక్టివ్ గా, కన్స్ట్రక్టివ్ గా ప్రజల సమస్యల మీద చర్చకు వస్తే బాగుంటుంది. కన్స్ట్రక్టివ్ గా సమస్యలు లేవనెత్తడానికి సమస్యలు లేనప్పుడు, మాట్లాడటానికి విషయం లేనప్పుడు మాత్రమే వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళి దూరాలనిపిస్తుంది. ఎందుకు వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళి దూరాలనిపిస్తుంది? నిజానికి ఇక్కడ వాళ్ళు పోతుంది వ్యక్తిగత పర్యటన క్లియర్ గా మంత్రివర్గానికి చెప్పి వెళ్ళారు. ఆ చెప్పినటువంటి విషయం ఆ చంద్రబాబు నాయుడు గారు పోవటానికంటే ముందే మీడియాలోకి వచ్చింది. దాన్ని ఇప్పుడు రాజకీయ రాద్ధాంతంగా చేయటం అనేటువంటిది పనికి మాలని చర్య, పనికి రాని చర్య అని నేను అనుకుంటున్నాను. అడుగుదాం వ్యక్తిగత పర్యటనలు కూడా రాద్ధాంత చర్యలో అంతర్యం అడుగుదాం సార్. షార్ట్ బ్రేక్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. ప్రైమ్ డిబేట్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.